హాయ్ ఫ్రెండ్స్, ఇంట్రడక్షన్ టు అకౌంటింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ సూత్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ నుండి మనకి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, రైట్. మరి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటో చూద్దాం. సో ద అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆర్ ద జనరల్ అకౌంటింగ్ ప్రొసీజర్స్, ప్రాక్టీసెస్ which guide the accountant in the preparation of accounting records. అంటే అకౌంటింగ్ సూత్రాలు అనేవి సాధారణ అకౌంటింగ్ విధానాలు, అకౌంటింగ్ యొక్క రికార్డుల తయారీలో అకౌంటెంట్కి మార్గనిర్దేశకం చేసే పద్ధతులు అని చెప్పొచ్చు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే అకౌంటెంట్కి అకౌంటింగ్ రికార్డ్స్ ఏవైతే ప్రిపేర్ చేస్తారో ఆ ప్రాసెస్లో మనకి వాటి యొక్క ప్రొసీజర్స్ ఎలా ఉండాలి, ప్రాక్టీసెస్ అంటే పద్ధతులు ఎలా ఉండాలి అని గైడ్ చేయడమే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. ఓకే, రైట్. మరి ఈ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ మెయిన్లీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అంటే అకౌంటింగ్ యొక్క భావనలు, నెక్స్ట్ అకౌంటింగ్ కన్వెన్షన్స్ అంటే అకౌంటింగ్ యొక్క సాంప్రదాయాలుగా తీసుకోవచ్చు. సో ఇందులో మనం ఫస్ట్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో మనకి మెయిన్లీ 9 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ 9 కాన్సెప్ట్స్ ఏంటంటే 1 by 1 చూడండి. ఇందులో ఫస్ట్ వన్ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే వ్యాపార అస్తిత్వ భావన అంటారు. నెక్స్ట్ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ద్రవ్య కోలమాన భావన. తర్వాత కాస్ట్ కాన్సెప్ట్ వ్యయ భావన. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే గతిశీల సంస్థ భావన. డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ద్వంద్వ అంశ భావన. అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ గణకకాల భావన. అక్రూయల్ కాన్సెప్ట్ అంటే పెరుగుదల భావన. అలాగే మ్యాచింగ్ కాన్సెప్ట్ అంటే ఆదాయ వ్యయాలను జతపరిచే భావన. చివరగా రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే రాబడి గుర్తింపు భావన. ఓకే, సో ఇవి మనకి అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో 9 కాన్సెప్ట్స్. ఓకే, రైట్. సో ఇందులో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో మెయిన్లీ ఈ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ మనకి డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయాలి. ఎందుకంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగానే అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ మీకు దాని యొక్క కాన్సెప్ట్ చెప్తాను, అలాగే ప్రీవియస్ ఎగ్జామ్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడిగారు కూడా మీకు డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. ఫస్ట్ కాన్సెప్ట్లో బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే వ్యాపార అస్తిత్వ భావన. సో ఇది ఏం చెప్తుంది మనకి? దిస్ కాన్సెప్ట్ స్టేట్స్ దట్ ద బిజినెస్ అండ్ ఇట్స్ ఓనర్ ఆర్ సపరేట్ ఎంటిటీస్. అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని చెప్తుందన్నమాట. అంటే ఈ కాన్సెప్ట్ ప్రకారము ఏవైతే ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మనకి బిజినెస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓనర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మనకి ఏవైతే ఉంటాయో అవి సపరేట్గా మనం రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో కలపకూడదని చెప్తుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఓకే, బిజినెస్ వేరు, ఓనర్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఏ అనే పర్సన్ బిజినెస్లోకి ఒక 50,000 ఇన్వెస్ట్మెంట్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు అనుకోండి. సో బిజినెస్కి అది ఏమవుతుందో మనం డిస్కస్ చేశాం, అది లయబిలిటీ అవుతుంది. అంటే దీన్ని ఏమంటారు? క్యాపిటల్ అంటారు. సో ఇది బిజినెస్కి లయబిలిటీ అవుతుంది. అంటే ఇక్కడ బిజినెస్ 50,000 ఏకి పే చేయాల్సిన అమౌంట్ అనమాట. అందుకే ఈ 50,000ని లయబిలిటీగా తీసుకుంటారు. ఓకే, సో దాన్ని క్యాపిటల్గా మనం చూపిస్తాం. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే పర్సన్ మనకి పర్సనల్ పర్పస్ కోసం అంటే సొంతానికి వాడుకుంటే బిజినెస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ తన రెంట్ పే చేయడం కోసం, తన హౌస్ రెంట్ పే చేయడం కోసం ఒక 5,000 రూపీస్ బిజినెస్ నుంచి యూజ్ చేసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ బిజినెస్ నుంచి యూజ్ చేసుకున్నారంటే ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు. ఓకే, ఎందుకంటే ఇది పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాడు కాబట్టి దీన్ని మనం బిజినెస్లో ఎలా తీసుకుంటారంటే డ్రాయింగ్స్గా తీసుకుంటారు. ఓకే, అంటే సొంత వాడకాలుగా తీసుకుంటారన్నమాట. ఓకేనా, రైట్. సో అలాగే అంటే మనకు ఇక్కడ బిజినెస్ వేరు, ఓనర్ వేరని ఇక్కడ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పాయింట్ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏ అంటే ఓనర్ తన పర్సనల్ కార్ని బిజినెస్ కోసం యూజ్ చేశాడు అనుకుందాం. ఇక్కడ కాన్సెప్ట్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోండి, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఏ అంటే ఓనర్
తన పర్సనల్ కార్ని బిజినెస్ కోసం యూజ్ చేస్తే అప్పుడు బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తుంది దాన్ని? సో ఎలా ట్రీట్ చేస్తుందంటే అసెట్గా ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ బిజినెస్లో మనకి 50,000 ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తే ఆ బిజినెస్ ఎలా ట్రీట్ చేస్తుందని లయబిలిటీగా ట్రీట్ చేస్తుంది, ఎందుకంటే చెల్లించాల్సింది కాబట్టి. ఇక్కడ ఏ అనే పర్సన్ బిజినెస్ కోసం అంటే తన పర్సనల్ కార్ని యూజ్ చేస్తే అప్పుడు బిజినెస్లో దాన్ని ఎలా ట్రీట్ చేస్తామంటే అసెట్గా ట్రీట్ చేస్తారు. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఈ కాన్సెప్ట్ ప్రకారం అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రకారము బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని క్లియర్గా చెప్తుందన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ 9 కాన్సెప్ట్స్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ నుంచి మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. అలాగే దీనికి సంబంధించి మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడిగారు అనేది మనం చూద్దాం. ఓకే రైట్, సో ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాట్ డస్ ద బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ప్రైమర్లీ ఎంపాసైజ్? అంటే వ్యాపార సంస్థ భావన ప్రధానంగా దేనిని నొక్కి చెప్తుంది అన్నారు. సో ఇక్కడ ఇచ్చిన మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఇప్పుడు మీరు చెప్పగలుగుతారు ఆన్సర్. ఓకే, సో ఒకసారి ఆప్షన్ చూడండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి అనేది. ఓకే రైట్, ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, మిక్సింగ్ పర్సనల్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ఇది మనకి బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ సంబంధించిందా? కాదు. నెక్స్ట్ వ్యూయింగ్ ద బిజినెస్ అండ్ ఓనర్ యాజ్ అ సింగిల్ యూనిట్. ఓకే, అంటే వ్యాపారాన్ని మరియు యజమాని ఒకే యూనిట్గా చూడడం. ఒకే యూనిట్గా చూస్తారా? కాదు. సో ఇది కూడా ఆప్షన్ కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, ట్రీటింగ్ బిజినెస్ అండ్ ఓనర్ యాజ్ ఎ సపరేట్ ఎంటిటీస్. ఓకే చూడండి, అంటే మనకి ఈ నియమం ప్రకారము వ్యాపారాన్ని మరియు యజమానిని వేరు వేరు సంస్థలుగా పరిగణించబడతాయి. సో ఇక్కడ వ్యాపార సంస్థ భావన అంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ ఏం చెప్తుంది అంటే బిజినెస్ వేరు, ఓనర్ వేరు అని చెప్తుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అంతే. ఓకేనా రైట్. సో అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బిజినెస్ వేరు, ఓనర్ వేరు కాబట్టి మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ ఏమొస్తుంది మనకి? అకౌంటింగ్ ఈక్వేషన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అసెట్ ఈజ్ ఈక్వల్ ఓకే, అసెట్ ఈజ్ ఈక్వల్ మనకి లయబిలిటీ. సో లయబిలిటీస్ అండ్ ప్లస్ క్యాపిటల్. ఓకే, ప్లస్ క్యాపిటల్ అంటే మూలధనం. ఇది ఈక్వేషన్ అనమాట, అకౌంటింగ్ ఈక్వేషన్. మీకు తర్వాత దీనికి సంబంధించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. సో ఇక్కడ ఈ పాయింట్ వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అసెట్స్ ఈజ్ ఈక్వల్ మనకి లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్. సో అంటే లయబిలిటీస్ అంటే బిజినెస్ మనకి ఇతరులకి పే చేయాల్సిన అమౌంట్స్. క్యాపిటల్ అంటే సో ఓనర్ బిజినెస్లోకి ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్. ఓకే, అది ఏమవుతుంది? లయబిలిటీ అవుతుంది. సో అందుకే అసెట్స్ ఈజ్ ఈక్వల్ లయబిలిటీ ప్లస్ క్యాపిటల్ అనమాట. ఇది అకౌంటింగ్ యొక్క ఈక్వేషన్. సో దీనికి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతున్నారు. ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఏఎస్ఓ సంబంధించి మీకు ఫుల్ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంది. ఇందులో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో పేపర్ 1లో 10 సబ్జెక్ట్స్, పేపర్ 2లో 4 సబ్జెక్ట్స్. అంటే మనకి పేపర్ 2లో 4 సబ్జెక్ట్స్ ఎకనామిక్స్, అకౌంట్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ మీకు పేపర్ 2లో కవర్ అవుతాయి. పేపర్ 1లో జనరల్ స్టడీస్ సంబంధించిన కంప్లీట్ సబ్జెక్ట్స్ మీకు కవర్ చేయడం అవుతుంది. అంటే ఈ ఫుల్ కోర్స్ అనేది మీకు జస్ట్ మీకు 3,500కే ఉంది ప్రజెంట్, ఇప్పుడు 5,000 కాదు. సో మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఫ్యాకల్టీ కూడా మీకు టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. సో మినిమం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. మీకు పేపర్ 2 కావాలనుకుంటే సో పేపర్ 2 కూడా మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు 3,000 ప్రజెంట్ కాదు, ఓన్లీ 2,500 రూపీస్కే మీకు పేపర్ 2 అంటే 4 సబ్జెక్ట్స్ మీకు ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. సో ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది కూడా కావాలనుకుంటే మీకు డెమో క్లాస్ చూడండి ఒకసారి. మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఈ లోగో కనిపిస్తుంది. అందులో మీకు డెమో క్లాస్ ఉంటాయి. ఒకసారి ఆ డెమో క్లాస్ చూసి నచ్చితేనే ఆ కోర్స్ తీసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడిగారో చూద్దాం. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అకౌంటింగ్ ఈక్వేషన్. అకౌంటింగ్ ఈక్వేషన్ ఏమవుతుంది? అసెట్స్ ఈక్వలెంట్ టు లయబిలిటీస్. ఓకే, సో అసెట్స్ ఈక్వలెంట్ టు లయబిలిటీస్ అంటే మనకి ఇక్కడ అసెట్స్ ఈజ్ ఈక్వల్ లయబిలిటీస్ మైనస్ ఓనర్స్ ఈక్విటీ కాదు. సో ఓనర్స్ ఈక్విటీ కూడా లయబిలిటీస్కి యాడ్ చేస్తాం. ఓకే, సో ఇది కాదు. అలాగే లయబిలిటీస్ ఈజ్ ఈక్వల్ అసెట్స్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ కాదు. నెక్స్ట్ అసెట్స్ ఈజ్ ఈక్వల్ లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ కరెక్ట్ కదా. సో ఇది అకౌంటింగ్ ఈక్వేషన్ అన్నమాట. ఓకేనా రైట్. సో ఇలా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగారు. ఓకే రైట్. సో ఇంకా అకౌంటింగ్ కాన్సెప్ట్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటో చూద్దాం.
సో అకౌంటింగ్ కాన్సెప్ట్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, అంటే ద్రవ్య కోలమాన భావన అంటారు. సో మీకు అక్కడే మీనింగ్ ఉంది, అంటే ఓన్లీ దోస్ ట్రాన్సాక్షన్స్ విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ మనీ ఆర్ రికార్డెడ్, అంటే ద్రవ్య రూపంలో కొలవగలిగిన లావాదేవీలను మాత్రమే నమోదు చేయబడతాయి. ఇక్కడ సింపుల్గా ఉంది, క్లియర్గా ఏంటంటే మనకి సో ఏవైతే మనీ అంటే మెజరబుల్ ఇన్ మనీ అంటే మనము మనీ ఏవైతే సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని మాత్రమే రికార్డ్ చేయాలని ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గూడ్స్ సోల్డ్ ఫర్ ₹5,000. ఓకే, సో ఇది మనకి మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ కాబట్టి సో ఇది మనకు రికార్డ్ చేయబడుతుంది అనమాట. మరి ఎలాంటివి రికార్డ్ చేయబడవు? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంప్లాయ్ యొక్క హార్డ్ వర్క్, ఓకే, ఎంప్లాయ్ యొక్క హార్డ్ వర్క్ని దాన్ని మనం రికార్డ్ చేయలేము. అలాగే సాటిస్ఫాక్షన్, ఓనర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, అంటే ప్రొపరేటర్ సాటిస్ఫాక్షన్ కావచ్చు, సో ఇలాంటి సిన్సియారిటీ కావచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవి రికార్డ్ చేయబడవు. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే రికార్డ్ చేయాలని మనకి మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ చెప్తుందన్నమాట. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గుడ్ విల్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతుంటారు, చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయాలి. సో గుడ్ విల్ అనేది అది మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కిందకి వస్తుందా లేదా, అంటే ఇది ఇక్కడ మనం చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, అంటే మనకి ద్రవ్య రూపంలో ఉంటుందా గుడ్ విల్ అనేది. అంటే ఇక్కడ గుడ్ విల్ని మనం 2 టైప్స్గా తీసుకోవచ్చు. సో గుడ్ విల్ అంటే ఆ సంస్థకి, ఆ బిజినెస్కి ఉన్న గుడ్ విల్ అంటే ఇంటర్నల్ జనరేటెడ్ అయిన గుడ్ విల్ వేరు, అలాగే బయట నుంచి మనం పర్చేజ్ చేసిన గుడ్ విల్ వేరు. అంటే మనం ఒక బిజినెస్ మనం పర్చేజ్ చేసాం, ఆ బిజినెస్కి ఉన్న గుడ్ విల్ కూడా కొంత వాల్యూ కడతారు, సో దాన్ని మనం పర్చేజ్డ్ గుడ్ విల్ అంటారు. సో ఇక్కడ ఇంటర్నల్గా మనకి బిజినెస్లో జనరేట్ అయిన గుడ్ విల్ ఉంటుంది. సో ఇక్కడ అలాంటి గుడ్ విల్ మనకి ఇక్కడ కన్సిడర్ చేయరు. అంటే పర్చేజ్ చేసిన గుడ్ విల్, అంటే గుడ్ విల్కు మనం అక్కడి నుంచి పర్చేజ్ చేస్తే సో దానికి ఒక వాల్యూ అంటే అమౌంట్ మనం పే చేస్తే అది కన్సిడర్ చేస్తారు, కానీ ఇంటర్నల్గా ఏదైతే గుడ్ విల్ జనరేట్ అవుతుందో దాన్ని కన్సిడర్ చేయరు. సో ఈ మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ప్రకారం ఓన్లీ మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే రికార్డ్ చేయాలి. ఓకే, రైట్. దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు, అదేంటో చూద్దాం. నో, ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి, ఆప్షన్ కూడా చూడండి, వీడియో ఒకసారి పాజ్ చేసి దాని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, మీరు చెప్పగలుగుతారు ఈజీగానే. జస్ట్ మీరు ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటారో వీటికి సంబంధించిన క్వశ్చన్ చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్ రెఫర్స్ టు ద ప్రాక్టీస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ యూజింగ్ ఏ స్టాండర్డ్ యూనిట్ ఆఫ్ ఎ కరెన్సీ సచ్ యాజ్ ద US డాలర్. అంటే మనకి US డాలర్ వంటి ప్రామాణిక కరెన్సీ యూనిట్లను ఉపయోగించి లావాదేవీలు నమోదు చేసే పద్ధతిని ఏ అకౌంటింగ్ భావన సూచిస్తుంది అన్నాడు. అంటే ఇక్కడ US డాలర్ అంటే అది మనీ కాదా? సో మనీ అంటే అది రూపీస్లో ఉండొచ్చు, డాలర్స్లో ఉండొచ్చు, ఇంకా ఎలాగైనా ఉండొచ్చు. మనీ ఈజ్ మనీ. సో మరి మనీ అంటే ద్రవ్య రూపంలో ఉన్న ట్రాన్సాక్షన్స్ని రికార్డు చేయాలని ఏ భావన చెప్తుంది అంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓకే, సో ఇక్కడ ఆప్షన్లో ఎక్కడుంది మనకి? ఆప్షన్లో సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్ ఉంది, ఇది కాదు. మనం ఇంతకుముందే డిస్కస్ చేసాం సపరేట్ ఎంటిటీ కాన్సెప్ట్, బిజినెస్ వేరు ఓనర్ వేరని. సో అలాగే మనకి ఇక్కడ మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ కాదు కదా, ఇది మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్ ఉంది కదా అని ఇంకా మనం మనీ మెజర్మెంట్ అక్కడ ఆప్షన్స్లో చూస్తే లేదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అన్నా మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్ అన్నా రెండు ఒకటే. ఓకే, రైట్. సో అంటే ద్రవ్య కోలమాన భావన అనే అర్థం అన్నమాట. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది అంటే US డాలర్ అయినా అది ఇండియన్ రూపీస్ అయినా మనీ కాబట్టి సో ఖచ్చితంగా అది ఏ కాన్సెప్ట్ సూచిస్తుందంటే మానిటరీ మెజర్మెంట్ కాన్సెప్ట్. ఓకే, ఇంకా ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్, టైం పీరియడ్ కాన్సెప్ట్స్ ఇవి కావు. క్లియరా? రైట్. సో ఇలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కూడా సో ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి కాస్ట్ కాన్సెప్ట్, అంటే వ్యయ భావన. సో ఇది ఏం చెప్తుంది? ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి అసెట్స్ ఆర్ రికార్డెడ్ అట్ దేర్ ఒరిజినల్ పర్చేజ్ కాస్ట్. ఓకే, ఈ పాయింట్ చూడండి.
అంటే ఆస్తులు వాటి అసలు కొనుగోలు ధర వద్ద నమోదు చేయబడతాయని ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక బిల్డింగ్ మనకి పర్చేజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhsకి పర్చేజ్ చేశారు. బట్ యాక్చువల్గా మార్కెట్ వాల్యూ తీసుకుంటే మార్కెట్ వాల్యూ అది 12 lakhs ఉంది, కానీ మనం పే చేసింది 10 lakhs. ఓకే, సో ఇది ఒరిజినల్ కాస్ట్. సో మనము తీసుకోవాల్సింది ఏంటి, 10 lakhs 12 lakhs అంటే ఒరిజినల్ కాస్ట్ మాత్రమే రికార్డ్ చేయాలని చెప్తుంది ఈ కాస్ట్ కాన్సెప్ట్. సో మనం దేన్ని కన్సిడర్ చేస్తామంటే 10 lakhs మాత్రమే కన్సిడర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇయర్ దీని కాస్ట్ మనకి మార్కెట్ వాల్యూ 15 lakhs అయింది. జనరల్గా బిల్డింగ్ కానీ సో ల్యాండ్స్ కానీ అప్రిషియేట్ అవుతుంటాయి, అంటే ఇంక్రీజ్ అవుతుంటాయి ప్రైజెస్. ఓకే, సో మిషనరీస్ కానీ ఫర్నిచర్ కానీ డిక్రీజ్ అవుతుంటాయి. సో అయితే దీని మార్కెట్ వాల్యూ 15 lakhs నెక్స్ట్ ఇయర్లో 15 lakhs ఉంటే మరి మనము ఎంత రికార్డ్స్లో ఎంత తీసుకోవాల్సి ఉంటుంది, ఎంత కన్సిడర్ చేయాలంటే సో ఒరిజినల్ కాస్ట్ అంటే 10 lakhs మాత్రమే కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ మార్కెట్ వాల్యూని కన్సిడర్ చేయకుండా ఒరిజినల్గా ఎంతైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిషనరీ తీసుకున్నాం అనుకోండి. ఒక మిషనరీ కాస్ట్ మనకి 1 lakhకి పర్చేజ్ చేసాం. ఓకే, సో 1 lakhకి పర్చేజ్ చేసాం. సో ఇక్కడ మిషనరీ అంటే అది డిప్రిషియేట్ అవుతుంది, అంటే అది తగ్గుతుంది విలువ, ఎందుకంటే దాన్ని ఉపయోగించుకుంటాం కాబట్టి దాని విలువ తగ్గుతుంది కాబట్టి. సో మరి ఎంత చూపిస్తాం కొన్నప్పుడు అంటే 1 lakhే చూపిస్తాం. అది మార్కెట్లో మనకి దాని వాల్యూ ఇంకా 2 lakhs ఉంది అంటే దీన్ని కన్సిడర్ చేయం. ఓకే, మనం ఎంతైతే పర్చేజ్ చేసామో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. తర్వాత సెకండ్ ఇయర్లో ఎంత చూపించాలి, దాని వాల్యూ ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి సో డిప్రిషియేషన్ లెస్ చేసి చూపించాలి. అంటే డిప్రిషియేషన్ ఎంతైతే ఉంటుందో సో ఆ డిప్రిషియేషన్ అమౌంట్ లెస్ చేసి చూపించాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 90,000, 10,000 డిప్రిషియేషన్ తీసుకుంటే సో 90,000 నెక్స్ట్ ఇయర్ చూపించాలి. అంటే ఇది ఒరిజినల్ కాస్టే, కానీ మిషనరీ వాల్యూ అది తగ్గుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ దాని యాక్చువల్ వాల్యూ ఎంత అవుతుంది అంటే 90,000 కాబట్టి 90,000 మాత్రమే తీసుకోవాలి. సో సింపుల్గా చెప్పాలంటే కాస్ట్ కాన్సెప్ట్ అంటే ఒరిజినల్ కాస్ట్ వాల్యూ మాత్రమే కన్సిడర్ చేయాలని ఈ కాస్ట్ కాన్సెప్ట్ మనకు చెప్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అంటే గతిశీల సమస్త భావన అంటారు. ఇక్కడ దిస్ అజ్యూమ్స్ దట్ ద బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ ఏ లాంగ్ పీరియడ్, అంటే వ్యాపారము సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతుందని ఇది భావిస్తుంది అనమాట. అంటే ఏ బిజినెస్ అయినా సరే, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏమనుకుంటాం, నెక్స్ట్ 6 monthsలోనే దాన్ని క్లోజ్ చేయాలి, 1 yearలోనే క్లోజ్ చేస్తాను అని అనుకుంటామా? సో స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటాం, సో బిజినెస్ కంటిన్యూగా ఉండాలి, లాంగ్ టైం అంటే మనకి ఫ్యూచర్లో లాంగ్ పీరియడ్లో దాన్ని కంటిన్యూ చేయాలి, సో ప్రాఫిట్స్ రావాలి, సో మ్యాక్సిమం ప్రాఫిట్స్ ఎర్న్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఈ గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ కూడా అదే చెప్తుందన్నమాట. సో బిజినెస్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ పీరియడ్ అనే కాన్సెప్ట్తో మనకి దేన్ని సూచిస్తుంది అంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ చూపిస్తుంది అనమాట. ఓకే, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము ఒక మిషనరీ తీసుకున్నాం. సో 1 lakhకి, ఓకే, ఒక 1 lakhకి ఒక మిషనరీ పర్చేజ్ చేసాం. సో ఇప్పుడు మనము ఏం చేస్తాము, దాని లైఫ్ ఒక 10 years ఉందనుకోండి. లైఫ్ 10 years ఉంది. లైఫ్ 10 years ఉంటే ఎవ్రీ ఇయర్ ఒక 10,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. అంటే మన ఉద్దేశం ఏంటి, అది 10 years వరకు దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే మీనింగ్ ఏంటి, సో ఇది ఏ కాన్సెప్ట్ మనకు ఇండికేట్ చేస్తుందంటే గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్. అంటే మనకి ఈ బిజినెస్ అనేది విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ పీరియడ్ అనే కాన్సెప్ట్తోనే మనము ఎవ్రీ ఇయర్ 10,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. క్లియరా, రైట్. నౌ నెక్స్ట్ వన్ చూద్దాం. సో డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్, ద్వంద్వ అంశ భావన అంటారు. సో ఇది చూడండి, మనకి ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ 2 effects. సో ప్రతి ట్రాన్సాక్షన్ ఏవైతే ఉంటాయో 2 ప్రభావాలు కలిగి ఉంటాయి. ఆ 2 ప్రభావాలు ఏంటంటే డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్. ఓకే, డెబిట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, బిజినెస్లోకి క్యాపిటల్ అంటే బిజినెస్ మనకి ఒక 50,000తో బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది మనకి, సో క్యాపిటల్ ఏదైతే ఉందో క్యాపిటల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆల్రెడీ మనకు ఒక 1 lakh ఉందనుకోండి క్యాపిటల్, బిజినెస్లోకి క్యాపిటల్ తీసుకొస్తే ఇప్పుడు 1,50,000 అవుతుంది. అవునా, రైట్. ఇంకొక ఎఫెక్ట్ ఏమవుతుంది మనకి, బిజినెస్లోకి క్యాష్ వచ్చింది.
సో బిజినెస్లోకి క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో క్యాష్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ప్రతి ఏదైతే ఉందో ట్రాన్సాక్షన్ మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఓకే, సో అంటే దాన్నే ద్వంద్వ అంశ భావన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్, ఒక మిషనరీకి మనము క్యాష్ పే చేసాము. ఓకే, ఒక మిషనరీకి క్యాష్ పేమెంట్ చేశాం. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపీస్ పెట్టి ఒక మిషనరీ పర్చేజ్ చేశాం. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే మనకి క్యాష్, మన దగ్గర నుంచి క్యాష్ పోతుంది కాబట్టి క్యాష్ వాల్యూ మనకి బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో మిషనరీ మనకి పర్చేజ్ చేశాం కాబట్టి ఆ మిషనరీ పర్చేజ్ చేస్తే మనకి ఏమవుతుంది, మిషనరీ అనేది ఏంటి, ఒక అసెట్. సో అసెట్ వాల్యూ మనకి ఇంక్రీజ్ అవుతుంది కదా, అసెట్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. చూసారా, అలా ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి డ్యూయల్ ఆస్పెక్ట్ అంటే రెండు ప్రభావాలు ఉంటాయని ఏ కాన్సెప్ట్ చెప్తుంది అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని చెప్తుంది అన్నమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే గణక కాల భావన అంటారు. ఓకే, రైట్. వస్తున్నాను లేదు సార్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్. నెక్స్ట్ కాన్సెప్ట్ అకౌంటింగ్ పీరియడ్ కాన్సెప్ట్ అంటే అకౌంటింగ్ కాల భావన అంటారు. ద లైఫ్ ఆఫ్ ఎ బిజినెస్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఫిక్స్డ్ టైం పీరియడ్స్. ఓకే, అంటే ఇక్కడ ఫిక్స్డ్ టైం పీరియడ్స్ని ప్రాఫిటా లాసా, సో ఫైనాన్షియల్ పొజిషన్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్ తీసుకుంటారు. జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మనకి ఏప్రిల్ 1 సో ఏప్రిల్ 1 నుండి మనకి మార్చ్ 31 వరకు తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇయర్లో మనకి సేల్స్ మనకి 20,000, ఎక్స్పెన్సెస్ మనకి 5,000 అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ప్రాఫిట్ మనకి 15,000. అంటే ఆ ఇయర్లో జరిగిన సేల్స్, సో ఎక్స్పెన్సెస్ అలాగే ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది మనకి పర్టికులర్ ఇయర్లో తెలుసుకోవడానికి ఆ టైంని ఎలా డివైడ్ చేస్తారు, జనరల్గా 1 ఇయర్కి తీసుకుంటారనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ అక్రూయల్ కాన్సెప్ట్ అంటే పెరుగుదల భావన. సో ఇందులో ఏంటంటే ఈ కాన్సెప్ట్ ప్రకారం మనకి ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ వెన్ దే అక్కర్ ఆర్ నాట్ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్ ఆర్ పేడ్. అంటే ఇక్కడ ఇన్కమ్ అండ్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్ని కన్సిడర్ చేయాలి. అంటే ఇక్కడ క్యాష్ ఫ్లోతో సంబంధం లేదని అర్థం. అంటే సో లావాదేవీలు నగదు స్వీకరించినప్పుడు లేదా చెల్లించినప్పుడు కాకుండా అవి జరిగినప్పుడే నమోదు చేయబడతాయి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ ఫర్ ₹20,000 ఆన్ క్రెడిట్. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గూడ్స్ సోల్డ్ 20,000 సేల్ చేశారు, క్రెడిట్ అని చెప్పారు. క్రెడిట్ అంటే మనకి క్యాష్ ఇంకా రాలేదు కానీ ఇక్కడ రెవెన్యూ అనేది జనరేట్ అయింది. అంటే ఇన్కమ్ ఎండ్ అన్నమాట. ఇన్కమ్ అనేది మనకు వచ్చింది కాబట్టి ఇన్కమ్ ఎండ్ కాబట్టి సో దీన్ని మనము కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా, రైట్. సో అంటే క్యాష్ ఫ్లోతో సంబంధం లేదు, అంటే క్యాష్ రిసీవ్డా లేదా అని కాకుండా సో ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయిందా లేదా అని చూస్తాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించాల్సిన ఎక్స్పెన్సెస్ 5,000. ఇక్కడ యాక్చువల్గా అయితే మనం పే చేయలేదు కానీ పే చేయాలి. అంటే ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటారు. ఓకే, ఇదేమో ఇన్కమ్ అండ్ ఇదేమో ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్. సో ఇక్కడ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అయినా ఇన్కమ్స్ ఎండ్ అయినా వాటిని కన్సిడర్ చేయాలని మనకి అక్రూయల్ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. సో పే చేయలేదు కానీ పే చేయాల్సింది కూడా దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా, రైట్. సో సింపుల్గా చెప్పాలంటే అక్రూయల్ కాన్సెప్ట్లో ఏం కన్సిడర్ చేస్తాం, ఇన్కమ్స్ ఎండ్ అండ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ అంటే క్యాష్ ఫ్లోతో సంబంధం లేదని అర్థం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, మ్యాచింగ్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ మనకి కాన్సెప్ట్లో ఆదాయ వ్యయాలను జతపరచు భావన అంటే ఎక్స్పెన్సెస్ షుడ్ బి మ్యాచ్డ్ విత్ ద రిలేటెడ్ రెవెన్యూస్.
ఎక్స్పెన్స్ షుడ్ బి మ్యాచ్ విత్ ద రిలేటెడ్ రెవెన్యూస్ అంటే ఖర్చులు సంబంధిత ఆదాయంతో సరిపోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ సేల్ చేసాం 20,000 వచ్చింది, మనకి సేల్ చేసాం 20,000. సో దీనికి సంబంధించిన ఎక్స్పెన్సెస్, ఓకే, దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెన్సెస్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 ఎక్స్పెన్స్ అయ్యాయి. అంటే ఇక్కడ ఆ సేల్స్ జరిగినప్పుడు అలాగే ఎక్స్పెన్సెస్ దానికి సంబంధించిన అయినప్పుడు సో రెండింటిని మనము కన్సిడర్ చేయాలని చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఇక్కడ రెండింటిని ఆదాయ వ్యయాలను జతపరచాలి. అంటే మ్యాచింగ్ ద కాన్సెప్ట్ అంటే మనకి సేల్స్ జరిగినప్పుడు దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్సిడర్ చేయాలని చెప్తుంది. సో ప్రాఫిట్ ఎంత అంటే మనకి 10,000. ఓకే, క్లియర్. నా నెక్స్ట్ వన్ చూద్దాం, రియలైజేషన్ కాన్సెప్ట్. ఓకే, అంటే రాబడి గుర్తింపు భావన. సో రెవెన్యూ ఈజ్ రికార్డెడ్ వెన్ ఇట్ ఈస్ ఎర్న్డ్, నాట్ వెన్ క్యాష్ ఈజ్ రిసీవ్డ్. అంటే ఆదాయ నగదు రూపంలో అందినప్పుడు కాకుండా అది ఆర్జించినప్పుడు నమోదు చేయబడుతుంది అన్నాడు. అంటే ఇక్కడ రెవెన్యూ ఈజ్ రికార్డెడ్ వెన్ ఇట్ ఈస్ ఎర్న్డ్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ ఫర్ రూపీస్ 10,000 ఆన్ క్రెడిట్. ఇది ఏమవుతుంది మనకి ఇన్కమ్ ఎండ్. ఓకే, అక్కడ మనకి వాస్తవంగా క్యాష్ రాలేదు ఎందుకంటే క్రెడిట్ కాబట్టి. సో ఇన్కమ్ ఎండ్ ఉంది ఇక్కడ, ఇన్కమ్ ఎండ్ కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేస్తాం. అంటే సో మనకి క్యాష్తో సంబంధం లేకుండా, క్యాష్ ఫ్లోతో సంబంధం లేకుండా గూడ్స్ సోల్డ్ ఫర్ రూపీస్ 10,000 క్రెడిట్ కాబట్టి సో ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అయింది కాబట్టి దాన్ని మనము కన్సిడర్ చేస్తాం. ఓకే, సో ఇది మనకి రియలైజేషన్ కాన్సెప్ట్ చెప్తుంది అనమాట. ఓకే, రైట్. సో అయితే మీకు చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ రిలేషన్ కాన్సెప్ట్కి అలాగే ఇక్కడ అక్రూవల్ కాన్సెప్ట్కి తీసుకుంటే ఇక్కడ మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ ఇంకర్డ్ రెండింటి గురించి చెప్తుంది. కానీ ఇక్కడ మాత్రం మనకి ఈ రియలైజేషన్ కాన్సెప్ట్ అంటే ఓన్లీ ఇన్కమ్ అండ్ మాత్రమే చెప్తుంది. ఓకే, రైట్. సో ఇవి మనకి మెయిన్లీ అకౌంటింగ్ కాన్సెప్ట్స్లో 9 కాన్సెప్ట్స్. ఓకే, సో కొంచెం మీరు వీటికి సంబంధించి కూడా మీకు ఎంసీక్యూ క్వశ్చన్స్ కూడా మీకు డిస్కస్ చేస్తాను. సో అప్పుడు ఇంకా మీకు వీటి మీద క్వశ్చన్స్ ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, ఎలా అడిగినా మనం ఆన్సర్ చేయొచ్చు అనేది మీకు దానికి సంబంధించి కమాండ్ వస్తుంది. ఓకే, రైట్.